ఆత్మీయ సందేశాన్ని తీసుకొచ్చాం. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకే స్తుతులు స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. సర్వోన్నతుడా, మీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీ వాక్యము అయ్యా నీ ప్రజలకు అందించటానికి నాకు మొదటగా నీ జ్ఞానాన్ని ఇవ్వండి. దేవానికి వందనాలు స్తోత్రం. నాలో ఉండి మీరు మాట్లాడండి. నీ ప్రజలు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం వారికి దయచేయండి. దేవా, మీకే కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయమున మా కొరకు పరిశుద్ధపరచండి. ఈ సమయమున మా కొరకు మీ ఆధీనములో ఉంచుకోమని, మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం. మానవుని యొక్క హృదయం. మానవుని యొక్క హృదయము ఎలాంటిదో ఈ రోజున మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మానవుని హృదయము బహుఘోరమైనది. మానవుని యొక్క హృదయము ఏమండి, శరీరానికి వచ్చిన రోగానైనా హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకుంటే స్వస్థత వస్తుందేమో, కానీ హృదయానికి ఎవరు స్వస్థత ఇవ్వలేరు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా హృదయంలో ఉన్న వ్యాధిని ఏ డాక్టర్ కూడా తీసివేయలేడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయానికి కలిగిన హృదయానికి కలిగిన బాధను, హృదయానికి కలిగిన కష్టాన్ని, హృదయానికి కలిగిన రోగాన్ని తొలగించాలంటే హృదయాంతరంగములు ఎరిగిన దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా హృదయంలో కలిగినది ఎవరో తీసేయలేరు. హృదయంలో నీకు కలిగిన బాధ, నీకు కలిగిన వేదన, నీకు కలిగిన కష్టము ఎవరు తీసివేయలేరు. ఒక దేవుడు తప్ప ఎవరు తీసివేయలేరు. మానవుని హృదయము బహుఘోరమైనది. ఇర్మియా గ్రంథం చూద్దాం. 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుని హృదయము చాలా ఘోరమైనది అని చెప్పటానికి ఇక్కడ ఇర్మియా గారు వ్రాస్తున్నారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయం ఎలాంటిదండి? మానవుని హృదయం ఎలాంటిది? అన్నిటికంటే మోసకరమైనదంట. ఈనాడు తోటి వారిని మోసం చేయటానికి, ఈనాడు తోటి వారిని చాలా ఇబ్బంది పెడతానికి ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారిని ఎలా బాధ పెట్టాలా, ఎదుటి వారిని అన్యాయముగా అక్రమంగా ఎలా దోచుకోవాలా, ఎదుటి వారిని ఎలా బాధ పెట్టాలన్న ఆలోచన. మానవుని హృదయము అన్నిటికంటే అన్ని మోసాలేనండి, మోసకరమైన జీవితాలేనండి. ప్రతి మనిషి మోసకరముగా జీవించాలని చూస్తున్నారు. ఆ మోసాల నుండి విడిపించేది, ఆ హృదయంలో ఉన్న మోసం ఎవరికి తెలుస్తుందండి? ఒక దేవునికి తప్ప ఎవరికి తెలియదండి. నీ హృదయంలో ఏముందో, నీ పక్క వాళ్ళ హృదయంలో ఏముందో, నీతో మాట్లాడేవారి హృదయంలో ఏముందో ఒక దేవునికి తప్ప ఎవరికి తెలియదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయాన్ని, పాడైపోయిన దాన్ని, పనికిరాని దాన్ని ఆయన పట్టుకున్నాడంటే, ఆయన ఆ హృదయాన్ని చూసి పరిశీలించాడంటే, ఆ హృదయాన్ని దేవుడు తప్ప మార్చేది ఏ మనుష్యుడు ఎన్ని చెప్పినా మారడండి. దేవుడు పట్టుకుంటేనే ఆ హృదయము, ఆ దేవుడు ఆ హృదయములోకి వస్తేనే, దేవుడు ఆ హృదయంలో ప్రవేశిస్తేనే
ఆ హృదయం మార్చగలుగుతుంది. ఇర్మియా గారు చెప్తున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను. దేవునికి స్తోత్రం. మానవుని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడూ లేడు. అయితే ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడు. ఒకని ఘోరమైన మోసకరమైన హృదయముతో మనసుతో నీవు ఉన్నావంటే, నీ హృదయాన్ని నీ ప్రవర్తన బట్టి, నీ క్రియల ఫలమును బట్టి ప్రతీకారం చేయటానికి, నేను ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎలా ప్రవర్తించినా, ఎవరు నన్ను పట్టుకోరులే, ఎవరు నన్ను మరి ఫాలోవర్లే అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంతో చేసే మోసకరమైన ఆలోచనలన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూచి నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వటానికి, నీ క్రియలను బట్టి నిన్ను శిక్షించటానికి, నీ హృదయములను పరీక్షించి పరిశోధించటానికి దేవుడు దిగి వస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓ యవనుడా యవనస్తురాలా, మోసకరమైన ఆలోచనలు చేయొద్దు. మోసకరమైన ఆలోచనలు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నది కాక నీ తోటి వారి జీవితాలు కూడా పాడు చేయాలన్న ఆలోచన మోసకరముగా నువ్వు ఆలోచించొద్దు. నీ క్రియల ఫలమును బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వటానికి నీ హృదయాన్ని పరిశీలించటానికి వస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది చాలా వేదన పడుతూ, చాలా దిగులు పడుతూ, అయ్యో మేమేం చేయాలో తెలియట్లేదని బాధపడుతుంటే ప్రతీకారం తీర్చడానికి దేవుడు రాడేమని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు తప్పకుండా నీకు నాకు న్యాయం చేయటానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాలను పరిశీలించే దేవుడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. దేవునికి స్తోత్రం. అంతరింద్రియములను కూడా పరీక్షించే దేవుడు ఆయన, పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్త. మోసకరమైన ఆలోచనలతో ఉండొద్దు. నీ హృదయాన్ని ఏదో ఒక రోజున ఆయన పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. నీ జీవితానికి నీవు సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించి అయిపోతుంది నీ పని. తర్వాత నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన శాపాలు నీ బిడ్డల మీద, బిడ్డల తరం మీద అది శాపముగా పడి పిల్లల జీవితాలు నీ గురించి పాడైపోవటానికి గల కారణం నీ హృదయమును చెడ్డగా ఉన్నందువలన, నీ హృదయము దేవునికి విరోధంగా పెట్టుకున్నందువలన, నీ హృదయము దేవునికి చోటివ్వనందువలన, నీ హృదయంలో దేవునికి చోటివ్వనందువలన అది ఒక శాపముగా మారి నీ బిడ్డలకి అది తరతరాలకి శాపముగా వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరు, నీ సుఖము, నీ ఆరోగ్యము, నీ సంతోషమే చూసుకుంటున్నావు. హృదయంతో చేసిన ఘోరమైన పాపాలు చేసి, ఇతరుల మోసం చేసి, ఇతరుల దగా చేసి, ఇతరుల బాధ పెట్టినందుకు నిన్ను నీవే దేవుని దగ్గర శిక్షా ప్రతిఫలం తీసుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథంలో కూడా చూద్దాం. రెండోది సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కోరిక సఫలము కాకుండట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవరక్ష. చూస్తున్నాం కదా, హృదయము ఘోరమైన వ్యాధి కలది, హృదయము మోసకరమైనది. హృదయములో చేసిన తలంపులు బట్టి, పాపాన్ని బట్టి, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు, ఇర్మియా మానవుని యొక్క హృదయాల కొరకు నిత్యము కన్నీరు కార్చి వీళ్ళు మారరా
వీళ్ళను పగిలిన తొట్టెలు తొలగించుకున్నారు. వాక్యం నిలవని తొట్టెలు, వాక్యం వారి హృదయంలో నిలవనీయకుండా పగిలిపోయిన తొట్టెలు చేపించుకుని ఉండాలని ఇర్మియా గారు కూడా ఒకసాట మాట్లాడారు. నిజంగా హృదయంలో వాక్యం నిలవట్లేదు, పగిలిపోయిన తొట్టెలను చేయించుకున్నారంట. హృదయాలంట పగలగొట్టుకుని వాక్యము నిలవకుండా పగలగొట్టుకున్నారు. అన్ని బాగానే నింపుకున్నారు, వాక్యమే నిలవకుండా వాక్యము కారిపోతుందంట. వాక్యము నీరు లాంటిది, ఆ నీరు ఈ హృదయంలో నిలవట్లేదు. తొట్టెలు పగిలిపోయిన తొట్టెల్లో నీళ్లు పోతే ఎలా నిలబడవో, మానవుని హృదయంలో వాక్యం నిలబడనుంది. కారణం ఏంటో తెలుసా? ఇదిగా ఇజ్రాయేలీలు వారు, యోధా వారు పగిలిన తొట్టెల వలె వారి హృదయాలు ఉన్నాయని ఇర్మియా గారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో వాక్యం ఉంటే చెడ్డ తలంపులు రావు, చెడ్డ ఉద్దేశాలు రావు, చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ ఒకరు మోసం చేయాలని కానీ, ఒకరిని పాడు చేయాలని కానీ, ఒకరి జీవితాలతో ఆడుకోవాలన్న ఆలోచనలు రావు. ప్రియమైన సహోదరి సహోదరుల, కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుద్దంట. వాళ్ళకి మనసులోకి వచ్చిన, వాళ్ళ హృదయంలోకి వచ్చిన కోరిక నెరవేరకపోతేనంట మనసు నొచ్చుకుంటుందంట. కోరిక నెరవేరుతూ మూతు ముడుచుకుని పడుకున్నాడు. చూచావా? ఆహాబు రాజు నాబోతు ద్రాక్ష తోట, నాబోతుని అడిగాడు, నాబోతు ద్రాక్ష తోట నీమన్నాడు, కూర తోట గీమన్నాడు, ఇది నా పిత్రార్జితం నేను ఏమనన్నాడు నాబోతు. ఆహాబు రాజు వెళ్ళి మంచం ఎక్కి మూతు ముడుచుకుని, కోరిక సఫలం అవ్వలా, కోరిక సఫలం అవ్వపోయేసరికి మూతు ముడుచుకుని ఒక మంచం ఎక్కి పడుకున్నాడు. కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చింది, వాడి హృదయము నొచ్చుకుంది ఆహాబు రాజుకి. తను అనుకున్నది పొందుకోలేదని. నువ్వు కూడా అలాగే ఉన్నావా? నీ కోరిక ఏదైనా సఫలం అవ్వలేదని, నువ్వు మోసం చేయాలనుకున్నది, మోసపూరితమైన ఆలోచన జరగలేదనుకో, నువ్వు ఒకరిని ఇబ్బంది పెట్టాలన్నది నీ మనసులో ఏదైనా కోరిక పుడితే అది నెరవేరకపోతే నొచ్చుకుంటుందా? నీ మనసు నొచ్చుకుంటుందా? నీ హృదయం నొచ్చుకుంటుందా? నీ కోరిక సఫలం అవ్వకపోతే హృదయం నొచ్చుకుందంటే ఆయన కోరిక, నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి కోరిక ఏమైందో తెలుసా? మనందరం ఆయన పిల్లలము, ఆయన చుట్టూ మనల్ని పెట్టుకోవాలని ఆయనకు కోరిక ఉంది, ఆయన హృదయంలో ఉంది. ఆయన మనల్ని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఆయన పూజించాలని, ఆయన సేవించాలని, ఆయనతో ఉండాలని, ఆయన బిడ్డలు ఆయనతోనే ఉండాలని ఆయన కోరిక ఉంది. ఆ కోరిక ఆయనది తీర్చలేకపోతున్నాం. మరి ఆయన ఎంత బాధపడాలి, ఆయన ఎంత నొచ్చుకోవాలి? నీకేదైనా కోరిక తీరకపోతే నీ హృదయం నొచ్చుతుందే, మరి దేవుడు ఎంత నొచ్చుకోవాలి? నువ్వు చేసే పనులకి, నేను చేసే పనులకి, లోకము చేసే పనులకి, సమస్త మానవాళ్ళు దేవునికి విరోధముగా హృదయంలో ఆలోచన చేస్తున్న ఆలోచన బట్టి మోసం చేయాలని, దగా చేయాలని, అబద్ధం ఆడాలని, వ్యభిచరించాలని, పాపానికి పరుగులెత్తుతున్న పాదాలు, పాపానికి పరుగులెత్తున్న శరీరం గురించి ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుంది? నీ కోరిక తీరకపోతే నేను మనసు నొచ్చుకుంటుందని భక్తుడు చెప్తున్నాడే. కోరికలు తీరకపోతే మనసు నొచ్చుకుంటుందని, హృదయం నొచ్చుకుంటుందని. ప్రియమైన సవరు, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. వారి మనసులో ఉన్నది, వారి మనోవాంఛ సిద్ధించిందంటే జీవవృక్షం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది జీవవృక్షమే. హృదయంలో అనుకున్నది సిద్ధించిందంటే జీవవృక్షమే. ఎందుకంటే మంచి అనుకున్నామంటే, మంచి తలంచావు, నీ హృదయంలో మంచి ఉందంటే, నీ హృదయంలో మంచి తలంపులు ఉన్నాయి అంటే, నీ హృదయంలో మంచి ఆలోచనలు ఉన్నాయి అంటే, నీ హృదయంలో మంచి ఆసక్తికరమైన దేవుని గురించిన అనుభూతిలో ఉందంటే అది జీవవృక్షమా కాదా? జీవవృక్షం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ హృదయము దేవునికి దేవుడు ఆ హృదయాన్ని మార్చడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథం కూడా చూద్దాం ఒకసారి. 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం.
36 అధ్యాయము 26 వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేశాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చాను. నా ఆత్మను నీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గారు ఒక యాజకుడు, ఒక ప్రవక్త. యెహెజ్కేలు గారు యాజకత్వము చేశాడు. ఒక దైవజనుడు యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా కూడా ఉన్నాడు. జరగవు. యెహెజ్కేలు గారు 40 రోజులు షర్టు వేసుకోకుండా ఉన్నారు. యెహెజ్కేలు గారు ఒక పక్కనే పడుకున్నారు. యెహెజ్కేలు గారు కొల ప్రకారం నీళ్లు తాగారు. యెహెజ్కేలు గారు కొల ప్రకారం భోజనం చేశాడు. ఇదిగో దేవుడు ఏది తినమంటే అది తిన్నాడు. దేవుడు ఎలా ఎటువైపున పడుకోమంటే అటువైపునే పడుకున్నాడు. దేవుడు వస్త్రాల విషయంలో ఏ వస్త్రం వేసుకోమంటే ఆ వస్త్రం వేసుకున్నాడు. యెహెజ్కేలు గారు అంత ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయేలు వారి గురించి, యోధా వారి గురించి యెహెజ్కేలు ఎండిన ఎముకల లోయలో దిగితేనే, ఎండిన ఎముకల లోయలో అనేకమైన ఇజ్రాయేలులుగా ఆ ఎముకలన్నీ ప్రవచించగా, ఆయన ప్రవచనమెంత ప్రవచించగా ఎముకలన్నీ బ్రతికిని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యెహెజ్కేలు గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతున్నారు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారుగాను, నా విధులను అనుసరించు నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. దేవునికి నూతన హృదయం మీకు ఇచ్చేదను. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇదిగో నీ హృదయము ఘోరముగా ఉందా? నీ హృదయము మోసకరమైనదా ఉంది? ఎవరిని మోసం చేయాలా? ఎవరిని పాడు చేయాలా? ఇదిగో ఎవరి దగ్గర ఏముందా? ఇదిగో వారి దగ్గర నుంచి పొందుకోవాలా? అది ఎలా నేను లాగేసుకోవాలా? ఎలా కుట్ర చేయాలా? ఎలా కష్టపడకుండా కుతంత్రాలుగా ఎలా జీవించాలని నీ హృదయంలో చెడ్డ మనసుతో ఉన్నావు, చెడ్డగా ఆలోచిస్తున్నావు హృదయంలో. ఆ హృదయాన్ని మార్చడానికి యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని నేను నూతనంగా పుట్టిస్తాను. హల్లెలూయా. నీ హృదయం ఇప్పుడు ఎవరికి ఇస్తే నూతనంగా అవుద్ది? నీ శరీరానికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం తగ్గిస్తాడు. నీ హృదయానికి వ్యాధి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి. నీ హృదయం నీ చేతిలో నీ హృదయంలో ఉన్న ఆలోచనలు నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించుకుని నీ హృదయం తీసి ఆయనకి ఇవ్వు. ఆయన నీ జీవితం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టు. ఆ జీవితాన్ని చక్కగా నూతనముగా కుళ్ళు, కుతంత్రాలు, కుశుద్ధాలు, అపవిత్రాత్మ, చీకటి మనసు, ఇదిగో పాడు చేసే మనసు, ఇతరుల కించపరిచే మనసు, అవమానపరిచే మనసు, ఇతరుల బాధ పెట్టే మనసు, ఇతరులు మోసం చేసే మనసు, ఈ మనసులన్నీ ఇదిగో నీ హృదయంలో అన్నీ చేరుకుని ఉన్న ఆ హృదయంలో ఉన్నవన్నీ ఆయన ఆహ్వానించుకుంటే ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఒక్కోటి బయటకు వెళ్ళిపోతాయి. హృదయంలో నుంచి పారిపోతాయి. నివాసం చేస్తాడు నీ హృదయంలో ఆయన. నీ హృదయాన్ని ఆయన పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, క్లీన్గా శుభ్రం చేసి నీ హృదయాన్ని చక్కగా నూతనముగా కడిగిన పాత్రగా నీ హృదయాన్ని చేసి నీకు నీ జీవితాన్ని సస్యశ్యామలముగా ఆయన ఉన్నత స్థానములోకి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు. హృదయాన్ని బాగు చేసుకో. హృదయం బాగుపడకుండా అంతరంగము ఇదిగో మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా ఇదిగో నీ హృదయమేమో హేయమైన క్రియలతో నింపబడిపోయి దేహాన్ని ఏమో చక్కగా శుభ్రంగా సబ్బులతో స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకుని భక్తుల్లాగా బైబిల్ ఇచ్చుకుని గుడికి వెళ్ళినంత మాత్రం, చర్చికి వెళ్ళినంత మాత్రాన ఇదిగో నీవులో పరిశుద్ధత లేకుండా ప్రభు దగ్గరికి నువ్వు చేరలేవు. ప్రభు నీ దగ్గరికి రాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరుల, నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి నీ హృదయాన్ని ఇస్తావా? ఇస్తే నీ హృదయాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీకు నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేశాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చాను. రాతి మీద పడిన విత్తనము మొలవదండి. మొలిసినట్టుగా మొలిసి వెంటనే అది రాయి కనుక దాని మీద అది ఎండ తగలగానే వాడిపోద్ది. వాక్యము నీలో వస్తుంది కానీ అక్కడ మిరుమేగాలేమో
పగిలిపోయిన తొట్టెలు, వాక్యం నిలబడతల, కారిపోతుంది వాక్యం. ఇదిగో ఇక్కడ యెహెజ్కేలు గారేమో రాతి గుండెలు అయిపోయినాయి. అనగా రాయి లాంటి గుండె, రాయి లాంటి గుండె. ప్రియమైన సహోదరి రాయి లాంటి గుండెనైనా ఆయన మార్చి మాంసపు గుండెగా చేసి నీ హృదయాన్ని కఠినమైన మనసును తీసివేస్తాడు, వ్యర్థమైన ఆలోచనలు తీసివేస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, నూతన మనసుని ఇస్తాడు, రాతి గుండెని తీసివేస్తాడు. ప్రియమైన సహోదరి ఎవరైనా ఏదైనా అడిగితే చాలామంది చాలా రాతి గుండెగా ఉంటారు, ఎవరు త్వరగా. అయితే ఈ రోజున ఇవ్వటమే తప్పుగా ఉంటుంది. ఎందుకంటే ఇవ్వాలి అని ఇచ్చి దేవుని యొక్క ప్రేమను చూపించన్న వాక్యాన్ని అనుసరించి క్రైస్తవులు ఈ రోజున కొంతమంది నడుస్తుంటే దాన్ని చనువుగా తీసుకుని కొంతమందిని మోసం చేసి ఇబ్బంది పెడుతున్నారు. అయితే రాతి గుండెని తీసివేసి, అనగా కఠినమైన మనసును తీసివేసి, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని తొలగించి నూతన మనసు, నూతన స్వభావం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గరకు వస్తావా ప్రియమైన సహోదరుడ సహోదరి? ఆయన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. ఆయనకి నీ హృదయాన్ని హృదయం అనే తలుపు యొద్ద ఆయన తట్టుచున్నాడు, నీ హృదయాన్ని తట్టుతున్నాడు. తలుపు తీస్తావా? హృదయంలోకి ఆయన ఆహ్వానించుకుంటావా? ఆహ్వానించుకుంటే ఇదిగో రాతి గుండెగా ఉన్న కఠినమైన స్వభావాన్ని నీలోంచి తీసివేస్తాడు. ఇదిగో వ్యాధి కలిగిన హృదయాన్ని తీసివేస్తాడు, చెడ్డ మనసును తీసివేస్తాడు, నూతన స్వభావం నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి దేవునికి నీ హృదయాన్ని ఇస్తే తప్పకుండా దేవుడు నీ హృదయాన్ని ఆయన ఒక పాత్రగా చేసుకుని నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. శుద్ధ జలము చల్లి నీ హృదయాన్ని మారుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, దేవునికి ఎప్పుడైనా సరే నీ వెండి అడగట్లేదండి, నీ బంగారం అడగట్లేదండి. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడంటే నీ హృదయాన్ని మనల్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ఇచ్చి ఆయన ప్రేమించు, ఆయన ఆహ్వానించుకో. 27 నా ఆత్మను నీ అందుంచి నా కట్టను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదురు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినయ్యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఎవరు చెప్తారండి ఇట్లా? ఎంత చక్కగా దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడు. మీకు కరువు రానిను. ఏమండి, హృదయం ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఆయన పూర్తిగా పోషించేస్తానంటున్నాడు. హృదయమే నిన్నేమన్నది, వెండి అడగలేదు, బంగారమే. నీ జ్యేష్ఠ కుమారుని అడగట్లేదు, నీ కలిగిన దాంట్లో ప్రథమ ఫలాలు మనకు కూడా అడగట్లేదు. ఆయన ఏమి అడగట్లేదు. నీ హృదయం ఇవ్వు చాలు నాకు. నీ హృదయం ఇస్తే నీ కరువు లేకుండా చేస్తాను. మీరు నివసించాలనుకున్న దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను. నివసించాలనుకున్న దేశం ఏంటో దేశం? పరలోక రాజ్యం, పరదేశం. ఆనాడు ఇజ్రాయేలులు కానాను దేశాన్ని ఇచ్చారు, సమృద్ధి గల దేశములకు నడిపిస్తున్నాడు. కానాను అనగా సమృద్ధి, పాలు తేనెలు ప్రవహించు దేశం. సమృద్ధి, కరువును తీసేస్తానంటారు, సమృద్ధిని ఇస్తానంటారు. మీరు కోరుకున్న దేశంలో నివసిస్తాను. మీ హృదయాలు వండి చాలు నాకు. మీ వెండి అక్కర్లేదు, మీ బంగారం అక్కర్లేదు, మీ సమయం కూడా నాకు ఇవ్వండి అని నేను కూడా అడగట్లేదు. హృదయం ఇవ్వండి చాలు అని అడుగుతున్నాడు. ప్రియమైన సహోదరి ఏమండి, పొలంలో ఉండి అయిన హృదయాన్ని వచ్చండి, ఉద్యోగంలో ఉండి అయిన హృదయాన్ని వచ్చండి దేవునికి, బిజినెస్లో ఉండి అయిన హృదయాన్ని వచ్చండి దేవునికి. దేవునికి హృదయమే గండి అడిగింది, మనసంతా దేవుని మీదైనా గండి పెట్టమన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి హృదయం అన్నిటికంటే ఘోరమైనది. నీ హృదయములో చెడ్డవన్నీ పెట్టుకుని ఒక పర్సులో అనేక రకాలైన కార్డులు పెట్టుకుంటూ ఉంటారు. క్రెడిట్ కార్డులు చాలా పెట్టుకుంటారు, పాన్ కార్డులని రకరకాలైన కార్డులు ఒక పర్సులో పెట్టుకుంటారు. బిజినెస్కి సంబంధించినవి అనేకమైనవి పెట్టుకుంటారు, బ్యాంకులకు సంబంధించినవి,
ప్రతి ఇది పర్సులో పెట్టుకుంటారు. అట్లాగే హృదయంలో ఎన్నో పెట్టుకుంటున్నాం. ఆయన కొంచెమన్నా వచ్చి హృదయంలో ఉండటానికి ఖాళీ లేనంతగా హృదయం నిండా నింపేసుకున్నా. నీ తల నిండా, నీ మనసు నిండా, నీ బాడీ నిండా లోకాన్ని నింపేసుకుని ఉన్నావు. దేవుణ్ణి ఎప్పుడు హృదయంలోకి ఆహ్వానించుకుంటావు? దేవుణ్ణి ఆహ్వానించుకో. నీ హృదయాన్ని నూతన పరిచి, నీకు సమృద్ధినిచ్చి, ఆశీర్వదించి, దీవించి, నిన్ను గొప్ప జనముగా నువ్వు కోరుకున్న స్థలంలో నిన్ను ఉంచబోతున్నాడు. నువ్వు కోరుకున్నది, నీ కోరికను సిద్ధింపచేసి హృదయం నచ్చకుండా చేస్తాడు. ఆ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించుకుంటే నీ హృదయాన్ని నచ్చకుండా నీ కోరికను సఫలపరుస్తాడు. హృదయంలోనేమో ఆయనకు చోటు లేదు. నీ కోరికను సిద్ధింప చేయాలంటే ఎలా సిద్ధింప చేస్తాడు ఆయన? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. నీ హృదయంలో ఆయనకు చోటివ్వు. గొప్ప కార్యాలైన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట పాపములు ఒప్పుకో. నీ హృదయాన్ని కడుక్కో. నీ అంతరంద్రియములను ఉన్న పాపాన్ని ఒప్పుకో. నీ హృదయంలో ఉన్నవన్నీ ఆయన పాదాల మీద పడేసాయి. ఆయన వచ్చి నీ హృదయంలో నివాసము చేస్తాడు. నీవు ఆయనతోనూ ఆయన నీతో నివాసము చేసి బహుగా అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. నీ కోరుకున్నది, నీ కోరికను తీర్చబడతాయి, నీ కరువును తీసివేయబడతాయి. ఇదిగో నీకేది లేదో దేవుడు అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నీ హృదయం నచ్చకుండా చూడాలని ఆయన బాధ. హృదయం నొచ్చుకుంటుందా? నీ కోరిక సిద్ధింప చేయబడలేదని హృదయం నొచ్చుకుంటుందా?